వెల్కమ్ టు టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఎస్జిటి పేపర్ నుండి సైకాలజీ సబ్జెక్ట్ అభ్యసనం అనే పాఠం నుండి ఖచ్చితంగా డిఎస్సి స్టాండర్డ్లో ఇలాంటి ఎంసీక్యూస్ 2026 డిఎస్లో వస్తాయి. హాఫ్ మార్క్ కూడా మన జాబ్ను డిసైడ్ చేస్తుంది. ప్రశ్న: సిద్ధాంతకర్తలు ఉన్నారు, సిద్ధాంతాలు ఉన్నాయి, మనం సరైన విధంగా జతపరచాలి. సిద్ధాంతకర్తలు బిఎఫ్ స్కిన్నర్, ఈఎల్ థారండైక్, కొహిలర్, ఆల్బర్ట్ బండూరా, జెరోమ్ బ్రూనర్. సిద్ధాంతాలు: యత్నదోష అభ్యసనము, అంతర్దృష్టి అభ్యసనము, కార్యసాధక నిబంధనం, ఆవిష్కరణ అభ్యసనం, పరిశీలన అభ్యసనం. సరైన విధంగా జతపరచాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మ్యాచ్ ద ఫాలోయింగే ఈ డిఎస్సిలో ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే లాస్ట్ డిఎస్సిలో ఇదే విధంగా ఎగ్జామ్ జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ కావడం మంచిది. సరైన జవాబు చూద్దాము. దీని జవాబు ఆప్షన్ 1 సి, ఆప్షన్ 2 ఏ, ఆప్షన్ 3 బి, ఆప్షన్ 4 ఈ, ఆప్షన్ 5 డి. వివరణ చూద్దాము. బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించిన సిద్ధాంతం కార్యసాధక నిబంధన. థారండైక్ ప్రతిపాదించిన సిద్ధాంతం యత్నదోష అభ్యసనం. కొహెలర్ ప్రతిపాదించిన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసనం. బండూరా ప్రతిపాదించిన సిద్ధాంతం పరిశీలన అభ్యసనం. బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఆవిష్కరణ అభ్యసనం. ఫ్రెండ్స్, ఇలాంటివి మనం ఈజీగా ఉంటాయనుకుంటాం, కానీ ఎగ్జామ్ టైంలో టెన్షన్లో రాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ప్రిపేర్ కావడం ద్వారా ఎగ్జామ్లో ఎటువంటి టెన్షన్ లేకుండా చక్కగా మనం ఆన్సర్ చేసి మన జాబ్ సోర్సెస్ పెంచుకోవచ్చు. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏ ప్యాటర్న్లో క్వశ్చన్స్ తయారు చేస్తే బాగుంటుందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే నేను ఖచ్చితంగా మరి ఎక్కువ మంది సజెస్ట్ చేసిన ప్యాటర్న్లో వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.